హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 10th December 2025. మనము నిన్నటి నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే 25,900 లెవెల్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మనం ట్రెండ్ లైన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ లెవెల్ అనేది 25,720 ఆ లెవెల్ టచ్ అయ్యి మనకు డే వచ్చేసి 25,720 నుంచి 25,900 రేంజ్ మధ్యలో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో ఫర్దర్గా ఇవాళ ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వస్తే 25,700 నుంచి 25,900 రేంజ్ అనేది ఒక సపోర్ట్ అండ్ డిస్టెన్స్ అవుతుంది. అంటే వన్స్ 25,900 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, 900 నుంచి 920 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఒక హైయర్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ అది ఇక్కడ రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది ఉంటుంది. అది 25,750 నుంచి 700 రేంజ్ అనేది టచ్ అవుతుంది. అంటే ఇక్కడ 25,900 అబో ఒక బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, 25,700 బిలో ఒక డౌన్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు ప్రాపర్గా ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుని ట్రేడ్ అనేది ఒకటి ఇనిషియేట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ప్రీవియస్గా 58,900 లెవెల్ అనేది ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని ఒక బౌన్స్ అవ్వడం జరిగింది. 59,350 ఆ రేంజ్ వరకు టచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్క్ తీసుకుంటే 58,900 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది 59,400 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.